ఒక్క పావుగంట ఆగరండి, మీ కాపీలు ఇచ్చేస్తాను. అలాగే, చిన్న పనుంది, చూసుకుని ఒక అరగంటలో వచ్చేస్తాను. అలాగే సార్. మేడం, మీకు కాపీ గారి ఫోటోలు ఇచ్చేస్తాను, కూర్చోండి. ఇదిగోండి. థ్యాంక్స్ అండి, వస్తాను. మంచిదండి. కావ్య గారిని అడిగానని చెప్పండి. ఓకే, అలాగే. బాయ్. బాయ్. అది రెగ్యులర్గా మెసేజెస్ పంపించి బుర్ర పాడు చేసేసింది. ఫోన్కి మెసేజెస్ రాకపోయినా మెసేజెస్ వస్తున్నట్టు సౌండ్స్ వినపడుతున్నాయి. అయినా సిమ్ కార్డ్ వరుదినికి ఇచ్చేశాను కదా, ఈ తిప్పలేవో అదే పడుతుంది. మెసేజెస్కి నేను రిప్లై పంపకపోయేసరికి ఆ పిల్ల కూడా మెసేజెస్ పంపడం మానేసి ఉంటుంది. ఒకసారి వరుదినికి ఫోన్ చేసి చూద్దాం. చిచి, దానికి మనం ఫోన్ చేయడం ఏంటి? దానికోసం మనం ఫోన్ చేయట్లేదుగా. పైగా నా దగ్గర జీతం డబ్బులు తీసుకుంటుంది. దానికి నేను ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. నాకు సర్వీస్ చేయడం దాని తలరాత. చెప్పండి. ఏం చేస్తున్నావు? పాడన్? ఏం చేస్తున్నావు అని అడిగాను. నాకు అదే వినపడింది, కానీ ఏదో ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు ఫోన్ ఎత్తగానే ఏం చేస్తున్నావని అడిగితే డౌట్ వచ్చింది. ఓహో, ఫ్రెండ్స్ అలా కూడా మాట్లాడుకుంటారా? ఈ నాన్సెన్స్ నాకు తెలియదులే.